సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, సీఏలకు వైద్యులను సత్కారం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్లాంటేషన్ డే, వైద్యులకు సీఏలకు సత్కారం. గోకుల్ తిరుమల పారిజాతగిరి ఆలయంలో మొక్కలు నాటిన క్లబ్ సభ్యులు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికి కూటమి, ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటున్న కూటమి నేతలు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిర్యాదు మేరకు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. అసత్య ఆరోపణలు, కథనాలు సృష్టిస్తే సహించేది లేదంటూ ధర్నా చేపట్టిన జనసేన నేతలు. జంగారెడ్డిగూడెంలో 2వ రోజుకు చేరిన మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జీలుగుమిల్లి మండలంలో బర్రింకలపాడు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతోనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పెన్షన్లు పెంచినట్లు, ఆ సొమ్ము మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. వారికి అన్ని విధాల అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. పెంచేస్తా ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ 4,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ 15,000 రూపాయలు, ఇలాగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6,000 రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి చెప్పుకోవచ్చు. రోజు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని రోజు ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయూతనిచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని, ఈరోజు 1వ తారీఖు కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందించే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్తుంది. దీనికి అధికారులు కూడా అభినందన తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బండారు సత్యనారాయణ, సీఏగా ఉన్న ఆయన అల్లుడు దాకరపు కృష్ణ ఆనాటి నుంచి ఈనాటి వ్యాపారాల గురించి, వచ్చిన మార్పుల గురించి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులతో పంచుకున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి ఆధ్వర్యంలో బండారు సత్యనారాయణ, దాకరపు కృష్ణలను శాలువాతో సత్కరించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ వాణిజ్య, వర్తక, విద్యా కేంద్రంగా బాసిల్లుతూ వస్తుందని తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అనేక వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశించారు. ఎటువంటి స్వార్థం లేకుండా పారదర్శకంగా చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఆదిలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ కోన సత్యవతి, బండారు సత్యవతి, కత్తుల సువర్చల, కొల్లేపర శైలజ, రాధా, నీలిమ, రామలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సీఏ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ కంటే కూడా ఒక సీఏ సంతకం చాలా పవర్ఫుల్ అని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఒక నోబెల్ ప్రొఫెషన్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడడంలో కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్. వీళ్ళు కానీ బాధ్యతాయుతంగా ఆర్థిక వ్యవహారాలను కానీ, లేదంటే ప్రభుత్వాలకి పన్ను చెల్లించే విషయంలో కానీ ప్రొఫెషనల్గా, ఎథికల్గా ఉన్నట్టయితే కనుక దేశ ఆర్థిక వ్యవస్థకు చార్టర్డ్ అకౌంటెంట్స్ వెన్నుముక లాంటి వాళ్ళు. ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ నైతిక విలువలతో ఐసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవుతూ ఈ యొక్క వృత్తిని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి ఎంతో ఉన్నతంగా
ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అలాగా ఇంకా ప్రజలందరూ కూడా ఈ వృత్తిని గౌరవించాలంటే ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ కూడా బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ మా చార్టెడ్ అకౌంటెంట్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు మా ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ని ఆనర్ చేయటానికి అని చెప్పేసి వచ్చినట్టు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చార్టర్డ్ అకౌంటెంట్స్ డే అనేది 1949లో రాజ్యాంగంలో పెట్టి, అంటే ఒక బిల్లు పాస్ చేసి ఒక చట్ట ప్రకారం వచ్చినటువంటి సంస్థ. దీంట్లో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఒక సీఏ దగ్గర, ఆ తర్వాత ఎగ్జామినేషన్స్ రాసి దానికి ఏంటంటే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చాలా అవకాశాలు ఉంటాయి. చార్టర్డ్ అకౌంటెంట్ అన్న తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చు, ఇతర దేశాల్లో ఉంది, సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా దీనికి ఉపయోగాలు ఉన్నాయి. నేను అంటే బండా సత్యనారాయణ ఈ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి సీఎన్ 1985లో వచ్చాను ఈ సంవత్సరం ఈ ఊరు. అక్కడి నుంచి ఏంటంటే ఊరు బాగా డెవలప్ అయింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క ఉపయోగం, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవసరం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా అంచెలంచెలుగా టౌన్ డెవలప్ అవుతుంది. దాని ప్రకారం అంటే వ్యాపారాలు డెవలప్ అవుతున్నాయి, ఉద్యోగస్తులు డెవలప్ అవుతున్నారు. ఇంకా ఏంటంటే ఇతర సంస్థలు వస్తున్నాయి, విద్యా సంస్థలు వస్తున్నాయి, డాక్టర్లు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ సీఏ యొక్క ఉపయోగాన్ని గుర్తించి అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అఫైర్స్, ట్యాక్స్ పట్టేది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, సేల్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవన్నీ కూడా మా ద్వారా చేయించడం జరుగుతుంది. మీరందరూ కూడా జంగారెడ్డి ప్రజలకు ఉద్దేశించి సీఏని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం వైద్యులను ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో సత్కరించారు. ఆ క్లబ్ అధ్యక్షురాలైన మాధవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ సెంటర్ నిర్వాహకురాలు నాగసూరి మాధురి నేతృత్వంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు భోగేశ్వరరావును శాలువా పండ్లతో సత్కరించారు. ఈ సందర్భంగా భోగేశ్వరరావు మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తే వైద్య సేవలు అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశించారు. డాక్టర్స్ డే రోజు వైద్యులను సత్కరించడం అనేది శుభ పరిణామమని సభ్యురాలైన కోన సత్యవతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆదిలక్ష్మి, కత్తుల సువర్చల పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ వాళ్ళు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాకు వచ్చి సన్మానం చేశారని చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళు ఆ క్లబ్ బాగా డెవలప్ కావాలని, మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేయాలని, మెడికల్ క్యాంపులు అలాంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళు పెట్టే మెడికల్ క్యాంప్కి ఎప్పుడైనా వాళ్ళు మమ్మల్ని వచ్చి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాంప్కి మీరు ప్రోత్సాహం ఇవ్వాలి, మీరు పాల్గొనాలంటే మేము ఎప్పుడైనా పాల్గొనడానికి రెడీగా ఉంటాను. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వచ్చి మన సార్ని పోసిబాబు సార్ని సన్మానించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అది ఐడబ్ల్యూసి ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ తరపున చాలా ఇది ఈ విధంగా సర్వీస్ ఒక్కొక్క సేవా కార్యక్రమాలు ఇప్పుడు మొదలైంది. అలా కంటిన్యూగా 1 by 1 చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ మాకు మీ అందరి సహకారం కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డాక్టర్స్ డే పురస్కరించుకుని సీనియర్ డెంటల్ డాక్టర్ సూర్య డెంటల్ క్లినిక్ వైద్యులు చామర్తి శివరాంను ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా చామర్తి శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన క్లబ్ మరింత ముందుకు సాగాలని ఆశించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హితోధికంగా సేవలు అందించడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి మాట్లాడుతూ వైద్యు నారాయణ హరి అన్నారని, అటువంటి వైద్యులను భూమిలో దేవుళ్లుగా భావించాలని తెలిపారు. క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులందరికీ మా సైడ్ నుంచి శుభాకాంక్షలు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరు మమ్మల్ని వచ్చి ఇలా సత్కరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ వీధిలోని జెమినీ హాస్పిటల్ వైద్యురాలు కోలాటి స్వాతిని డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో సత్కరించారు. శాలువా వేసి పండ్లు అందజేశారు. తమను గుర్తించి డాక్టర్స్ డే రోజున సత్కరించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సత్కారం అనేది మిగిలిన డాక్టర్స్ అందరికీ దక్కుతుందని సన్మాన గ్రహీత స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు యజ్ఞ, కృష్ణ, చందన, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులందరికీ డాక్టర్స్ డే తరఫున నన్ను సన్మానించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ డాక్టర్స్ డే అనేది నాదొక్కటే కాదు,
మా జెమినీ హాస్పిటల్లో ఉన్న ప్రతి స్టాఫ్కి కూడా అందరం డాక్టర్స్ లాగా ఒక సంస్థలాగా పనిచేయడం వల్లే జరుగుతుంది. ఒక డాక్టర్ ఉంటే సరిపోదు, దాని వెనకాల స్టాఫ్ కూడా సరిసమానంగా ఉండాలి. అప్పుడే ఆ వైద్యశాల పర్ఫెక్ట్గా నడుస్తుంది. అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సంస్థకి ఎటువంటి వైద్య సహాయం కావాల్సి వచ్చిన సమయంలో నేను ఎప్పుడైనా ఫ్రీ క్యాంప్ని నిర్వహించడంలో నా పాత్ర నేను పోషిస్తానని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో చిన్నపిల్లల వైద్యులుగా పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న దొండమూడి ప్రసాద్ ను ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులు సత్కరించారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ సేవకు రోటరీ క్లబ్ అనేది నిదర్శనమని అన్నారు. ఆ క్లబ్ లో ఇన్నర్వీల్ గా ఉండటం వరం లాంటిదని తెలిపారు. గతంలో ప్రభుత్వాసుపత్రికి ఏసీ ఏర్పాటు చేశామని తెలియజేశారు. నిస్వార్థ సేవకు మారుపేరు రోటరీ క్లబ్. ఆ రోటరీ క్లబ్ తరపున మెంబర్స్ అయినటువంటి మీరు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి ఫెలిసిటేషన్ చేయడం నాకు ఆనందకరం. ప్రపంచంలో నిస్వార్థ సేవకు బెస్ట్ ఉదాహరణ ఏదైనా ఉందంటే రోటరీ క్లబ్బే. ఈ రోటరీ క్లబ్ చేసే సహాయ సహకారాల్లో 3 years బ్యాక్ మా వంతు సహకారం కూడా చేసామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మేము 2 years బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డుని అంతా ఏసీతో రీమోడలింగ్ చేసి వారికి ఎక్కడి నుంచో వచ్చేటువంటి నిరుపేద ప్రజలకి ఏసీ ప్రొవిజన్ ఇచ్చి బెడ్స్లో కంఫర్టబుల్గా పడుకునే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇంకా దీటుగా తయారు చేయడంలో మేము రోటరీ క్లబ్తో పాలు పంచుకొని దాన్ని డెవలప్ చేసాము. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఇంకా ఈ రోటరీ క్లబ్ ద్వారా మంచి సహకారాలు చేసుకుంటూ ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసుకుంటూ ఈ మహిళా క్లబ్ తరఫున ఇంకా మరిన్ని మహత్కార్యాలు చేయాలని కోరుకుంటూ మానవ మనుగడకు సకాలంలో వర్షాలు కురవడానికి వాతావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెర్ల జగపతిరాజు అన్నారు. ప్లాంటేషన్ డే పురస్కరించుకుని ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. క్లబ్ కోశాధికారి ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మామిడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగపతిరాజుతో కలిసి విద్యా కమిటీ చైర్మన్ కోనా సత్యవతి మాట్లాడుతూ మొక్కల ప్రాధాన్యతను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తికి మొక్కలు దోహదపడతాయని అన్నారు. పువ్వులు పూయడమే కాకుండా అనేక రకాలైన కాయలు కాస్తాయని, మొక్కలు వైద్యానికి తోడ్పడతాయని తెలిపారు. అనేక రకాలుగా ముడి సరుకుగా ఉపయోగిస్తారని గుర్తు చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో మొక్కలు నాటడం అనేది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈర్ని సూరిబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ కమిటీ చైర్మన్ గారు పెరిచెర్ల జగపతి రాజు గారి ఆధ్వర్యంలో మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ తరపున మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా పార్టిసిపేట్ చేశాము. అందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మా తరపున. ఫస్ట్ ఏంటంటే మొక్కలు లేకపోతే వృక్షో రక్షిత రక్షిత అంటే ఈ మొక్కలు లేకపోతే మనం లేమండి. మొక్క అనేది అవి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని మనకి బతకడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అంటే అవి మనకి ఎంత మేలు చేస్తున్నాయి. మనం మన జీవితంలో చేసే మంచి పని ఏదైనా ఉంటే మొక్కలు నాటడం అనేది మనం చేసే ఒక మంచి పని. మనం పిల్లలకు కూడా ఇవి మొక్కలు నాటించే కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇలాంటి వాళ్ళకు కూడా తెలియజేయాలి మొక్కల యొక్క ప్రాముఖ్యత ఏంటనేది, ఇంపార్టెన్స్. మొక్కలు ఏంటంటే అవి మనకి తినే ఆహారాన్ని మనకి వాటి వల్ల మెడిసిన్స్ మొక్కల ద్వారా ఏంటంటే ఫుడ్ ప్లస్ దాంతోపాటుగా మనకి మెడిసిన్స్ ప్లస్ అన్ని రకాల రా మెటీరియల్స్ మొక్కల ద్వారానే మనకు వస్తున్నాయి. వాటిని మనం పరిరక్షించుకుని భావితరాలకు ఈ మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనం ముందుకు వెళ్తామని, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ తరపున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 2వ తేదీ నుంచి సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్రశేషుతో పాటు ఆయన మాట్లాడారు. పట్టణంలో 29 వార్డుల్లో ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా మా నాయకులైన కూటమి నాయకులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,
అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు వీళ్ళ ఆదేశాల మేరకు 2వ తారీఖు నుంచి ఉదయం 9 గంటలకి మేము స్వర్గీయ నందమూరి తారక రామారావు స్టాచ్యూ దగ్గర నుంచి మొదలెట్టి అశ్వరావుపేట రోడ్లోని గల నందమూరి తారక రామారావు స్టాచ్యూ దగ్గర మొదలెట్టి అక్కడి నుంచి మేము ప్రజల వద్దకి ఇంటింటికి వెళ్ళి మేము చేసిన సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా చెప్పి ఇంకా ఏమన్నా రావాలా ఏంటని అడిగి ప్రజలందరినీ తెలుసుకుని మేము తెలుసుకుని ఇది గవర్నమెంట్కి పంపించి అతి తొందరలోనే ప్రజల యొక్క సమస్యల్ని తీర్చి మేము మా గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పని ప్రజలకు తెలియజేయడానికి మేము రేపు ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యి మా ఎన్టీఆర్ బొమ్మ కాడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రజలందరికీ ఇంటింటికి వస్తామండి. అందరికీ నమస్కారం అండి. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా 4.1 పెట్టి ఈ యొక్క సుపరిపాలనలో తొలిఅడుగు అనేటువంటి కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రతి ఇంటింటికి తిరిగి ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక యాప్నిచ్చి దాంట్లో అమలైనటువంటి పథకాలన్నీ కూడా ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి ప్రజలకి వివరించడంతో పాటు వారి నుంచి ఏవైనా ఇంకా అదనంగా సమస్యలు ఉంటే కూడా అవి కూడా తెలుసుకుని నేరుగా ఆ యాప్లోనే రాసి పెడితే అది ప్రభుత్వానికి నివేదిక వెళుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం దానితో పాటు ప్రజల యొక్క సంతృప్తి స్థాయి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం మీద ఉందో తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి పరిపాలన బాగుంది, చెప్పినవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మద్దతును తెలియజేయాలని చెప్పేసి కొంతమంది కోనా మేధావులు ఏదో QR కోడ్ తోటి వస్తూ ఉంటారు కాబట్టి వారు గతంలో ఎలాంటి పరిపాలన చేశారు ప్రజలందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కాబట్టి అట్లాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డాక్టర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ ఆసుపత్రిలోని వైద్యులను సత్కరించారు. ఇందులో భాగంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ వైద్యులు భోగేశ్వరరావును శాలువతో సత్కరించి పూలదండలు వేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషకుమార్ ఆధ్వర్యంలో సత్కరించిన ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ రత్నకుమారి, సెక్రటరీ కొప్పుల రవిచంద్రారెడ్డి, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు, జోన్ చైర్మన్ కన్నం హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి పండు, మాజీ జోన్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు, అట్లూరి సురేష్, పంతగాని వెంకన్న, జగత్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ తరఫున మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా 40 మంది డాక్టర్లకి సన్మానం చేయాలని నిర్ణయించడం జరిగిందండి. దాని భాగంగా ఈ రోజున సాయిదుర్గ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. మరి సమాజానికి ఎంతో సేవ చేసేటువంటి డాక్టర్స్కి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. మరి నిజంగా వాళ్ళ యొక్క డాక్టర్స్ ఉన్న పేషెన్సీకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చినా తెల్లవారుజామున వచ్చినా ఒక టైం అంటూ లేకుండా ఏ సమయభావన ఆ సమయభావన పేషెంట్ వస్తే దాన్ని వాళ్ళు జీవనోపాధిగా వృత్తిగా భావించి మరి సమాజంలో మెరుగైన సేవ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు డాక్టర్లు. అలాంటి డాక్టర్స్కి సన్మానం చేసే భాగ్యం మా లయన్స్ క్లబ్ దొరకడం మాకు వరంగా భావిస్తున్నాం. అలాగే మరి డాక్టర్స్ కూడా మరి ఒకప్పుడు జంగారెడ్డిగూడెంలో అతి తక్కువ హాస్పిటల్ ఉండేవి. ఇవాళ జంగారెడ్డిగూడెం పట్టణం బాగా విస్తరించి అనేకమైన హాస్పిటల్స్ వచ్చినాయి. మరి ఎక్కడో విజయవాడ, హైదరాబాదు, ఏలూరు వెళ్లకుండా ఈరోజు పేద ప్రజలు ఎక్కువ మంది జంగారెడ్డిగూడెంలోనే వైద్యం చేయించుకుని అందుబాటులోకి డాక్టర్స్ అందరూ తీసుకురావడం కూడా ఇది ఒక మన ఊరికి ఒక వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఎంత సేవ చేసినా మరి డాక్టర్ చేసే సేవ అది కొనియాడలేంది. ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తప్పిస్తూ ఉంటారు. మరి ఆయన డాక్టర్స్ డేకి వాళ్ళ డాక్టర్ డే శుభాకాంక్షలు ఇచ్చినందుకు మరొకసారి మా లయన్స్ క్లబ్ తరఫున అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అది జంగారెడ్డిగూడెం ఏఎన్సీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండి. మేము వచ్చిన వాళ్ళందరూ మా మెంబర్స్. డాక్టర్స్ సేవ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతాభావంగా డాక్టర్స్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని చేసిన సేవకి మేము 10 మందికి తెలియజేసేలాగా లయన్స్ క్లబ్ తరఫున వారి సేవను వినియోగించుకోవాలని కూడా మేము ఈ రోజున తెలియజేస్తున్నామండి. అదేవిధంగా జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వైద్యులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 24 గంటలు రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సత్కరించడం ఎంతో అభినందనీయమని వైద్యులు తెలిపారు. నూతనంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు మాధవ్ ఆధ్వర్యంలో
తమను సత్కరించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎటువంటి సేవలు అవసరమైనా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పంతగాని వెంకన్న తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులను 50 మంది వరకు సన్మానించారు. హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చేసిన డాక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 2వ తేదీన డాక్టర్స్ డే జరుగుతున్న విషయం మీ అందరూ తెలుసు. కానీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఉన్న అన్ని లయన్స్ క్లబ్లు కొత్త కార్యక్రమాలు ఇదే రోజు ప్రమాణం ఫస్ట్ కార్యక్రమం ఇదే. వాళ్ళ పదవి బాధ్యతలు చేపట్టిన రోజు జూలై 1 డాక్టర్స్ డే. సో అందువల్ల సమాజంలో ప్రజలకు కలిసి సేవలు అందిస్తూ వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి డాక్టర్లను గౌరవించుకోవడం మా బాధ్యతగా భావిస్తూ మొట్టమొదటి July 1st is a new landmark year. I'm very lucky to inform you all that I'm a regional chairperson for Region 6 of Zone 1 and Zone 2. ఇలా పనిచేస్తారు కాబట్టి వాళ్ళని సోల్జర్స్గా కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఎన్నో ప్రాణాలు కోల్పోతారు కాబట్టి నేను డాక్టర్స్ డే సంబంధించి స్పెషల్ సాంగ్ ఏం లేదు, కానీ ఒక సైనికుడుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఒక మంచి పాట, సైనికులకు సంబంధించిన పాట. జననీ జన్మభూమించన స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ వైద్యులను డాక్టర్స్ డే సందర్భంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సుశీల హాస్పిటల్ కాకల రామచంద్రబాబు, జాబిల్లి హాస్పిటల్ అనిల్, హర్షవర్ధన్ హాస్పిటల్ హర్షవర్ధన్, సూర్య డెంటల్ క్లినిక్ శివకుమార్ పలు ఆసుపత్రుల వైద్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారీ స్థాయిలో వైద్యులను సత్కరించిన లయన్స్ క్లబ్ సేవలను పలువురు కొనియాడారు. బాధ్యతలు స్వీకరించిన శేషు కార్యవర్గాన్ని పలువురు వైద్యులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం రైతు సేవా కేంద్రం నందు పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామ స్థాయిలో కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా ఉండి ఒకవేళ డబ్బులు జమ కాకపోతే గ్రీవెన్స్ ద్వారా మరలా ఆన్లైన్ చేయడానికి అవకాశం ఇస్తారని, వివిధ పంటలు వాటి యాజమాన్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చెర్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎలికే వరప్రసాద్, పోల్నాటి నాని, తన్నీరు రామకృష్ణ, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ శాలిని, సిఆర్పి రమ్య పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచినప్పటికీ హామీలను అమలు చేయలేకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడ సీతారాంపురంలో గల రాష్ట్ర కార్మిక కమిషనర్ కార్యాలయం నందు ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఓసీ కార్మికులు ధర్నా సాగించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ మోహన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే వినియోగించాల్సిన వందల కోట్ల రూపాయలు బోర్డు నిధులను గత ప్రభుత్వాలు దారి మళ్లించి వాడుకున్నాయని, వాటిని బోర్డుకు జమ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా ఆద్యంతం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నినాదాలు చేశారు. అనంతరం స్టేట్ జాయింట్ లేబర్ కమిషనర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర నాయకులు బద్ద వెంకట్రావు, కాకర్ల శ్రీను, నాగేశ్వరరావు, యేసురత్నం, నెహ్రూ, తీయల గణేష్, ఎరుబండి వీర్రాజు, పెయింటర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈరోజు మేము విజయవాడ లేబర్ ఆఫీస్ ముందు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే 2018 నుండి ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలను నిలిపివేశారు. ఎన్నికల ముందు జనసేన టీడీపీ పార్టీలు హామీ ఇచ్చినాయి, మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, వారికి ఇంకా సంక్షేమ పథకాలు పెంచి మరీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రమాదంలో మరణించిన, సహజ మరణం చెందిన, కూతురు డెలివరీ అయినా, భార్య డెలివరీ అయినా, యాక్సిడెంట్ అయ్యి ఆ అంగవైకల్యం సంభవించిన, మొత్తం అన్ని రకాల వాటికి ఈ క్లెయిమ్స్ అన్ని రాష్ట్రాల్లో వస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పథకాన్ని నిలుపుదల చేస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. 1996లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కనుక వెంటనే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అమలు చేయాలని చెప్పి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో పెంచి అలాగిస్తున్నారో అలా ఇవ్వాలని చెప్పి మా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హనుమనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా భక్తులు వైద్య సహాయం పొందారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,75,143 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. సుమారు 1,400 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురవాయిగూడెం ఏలూరు జిల్లా శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం, జయవారం కావడంతో ప్రాతకాలమే 4 గంటలకి స్వామివారికి తీర్థబింది నిత్యార్చన కైంకర్యములతోటి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించబడి 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారికి ఉచిత దర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనం. ఏ ఆలయంలో అయినా సరే గర్భాలయంలోకి ప్రవేశం ఉండదు, కానీ మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణలింగ భేదం లేకుండా వెళ్ళి గర్భాలయంలో దర్శించుకునేటటువంటి క్షేత్రం మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పేరు. కాబట్టి ఈరోజు మంగళవారం నాడు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి స్వామివారిని భక్తులు విరివిగా దర్శించుకున్నారు. స్వామివారి కైంకర్యంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ గారు అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. పురంపాలెం పిఎస్ హాస్పిటల్ సిబ్బంది వారందరూ కూడా వచ్చి భక్తులకి సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా నిత్యాన్నదానంలో స్వామివారికి ప్రసాదం 10:30 గంటల దగ్గర నుంచి కూడా నిత్యాన్నదానం విరివిగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించండి, ధరించండి. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆ క్లబ్ సభ్యులు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బండారు సత్యనారాయణ, దాకారపు కృష్ణలను, ప్రముఖ వైద్యులు రోటరీ సభ్యులు కాకల రామచంద్రరావు, వందనపు శివరామకృష్ణులను సత్కరించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్, కార్యదర్శి బవరిశెట్టి తిలక్ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే నూతన అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళికలతో పాటు జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, పూర్వ అసిస్టెంట్ గవర్నర్ జిఏ ప్రసాద్, రోటరీ సీనియర్ సభ్యులు కొమ్ముకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. వైద్యులు చార్టర్డ్ అకౌంటెంట్ సేవలను కొనియాడారు. ఈరోజు చాలా గొప్ప దినం. ఎందుకంటే ఈరోజు గౌరవ డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కావున జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఫాస్ట్ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్ గారు, బౌరిశెట్టి తిలక్ గారి సమక్షంలో నూతన కార్యవర్గం, ప్రెసిడెంట్ సెక్రటరీలైన పెనుమతి సురేష్ బాబు, సంధ్యా ప్రవళికల సారథ్యంలో, తదితర పెద్దల సారథ్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బండారు సత్యనారాయణ గారు మరియు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ తపస్ స్కూల్ అధినేత దాకారపు కృష్ణ గారికి, అదేవిధంగా ప్రముఖ వైద్యులు సుశీల హాస్పిటల్ డాక్టర్ గారు రామచంద్రరావు గారు మరియు ప్రముఖ డెంటల్ డాక్టర్ వందనపు శివరామకృష్ణ గారిని
దుస్సాలువ మరియు పూలమాలతో సత్కరించి వారు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి మరియు వారు రోటరీ తరపున ఎన్నో ఉత్తమ సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలుపుతూ చక్కని కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ, అందులో ముఖ్యంగా రోటరీ క్లబ్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు చేరువయ్యేలా చేసే విధంగా సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్క ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో సింగనపూడి, మండవల్లి గ్రామాల్లో సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం చేశారు. సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. పైగా రైతులు వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చేందుకు నూతన చట్టాలు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సైతం 4 లేబర్ కోడ్లు మార్చి కార్మిక హక్కులను హరించి వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్రా జగదీష్, పక్కిరి జేమ్స్, బొడ్డు చింతయ్య, బొడ్డు పౌల్ పాల్గొన్నారు. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉన్నది. కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మెకి రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదలందరూ కూడా ఈ సమ్మెలో కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ సందర్భంగా ప్రదర్శనలు, సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. మండవల్లి ప్రాంతంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇవాళ కార్మికులకి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా సింగనపూడిలో దీనికి సంబంధించిన పత్రాలని విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రోజు రోజుకి రైతాంగం యొక్క సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు పరిష్కారం కావట్లేదు. భూ సమస్యలు కానీ ఇతర అనేక సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కార్మికులకు సంబంధించిన పని గంటలు పెంచడం కానీ, కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కార్మిక కర్షక ఐక్యతతోటి దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఏలూరు శాంతినగర్ లో క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల నుంచి ఎంపీ మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు.
పలువురు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీ మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు చెబుతున్న సమస్యలను ఎంపీ మహేష్ కుమార్ సాధారణంగా విని కొన్నింటికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. గ్రామాల్లో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరుకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు నివేదికలు సిద్ధం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రజలు తనకు అర్జీల రూపంలో సమర్పించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం వాటి నివేదికలను తనకు సమర్పించాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. అలాగే తాను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే సందర్భాల్లో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో అర్జీలు అందజేయాలని ఎంపీ మహేష్ కుమార్ ప్రజలకు సూచించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు తాగునీటి పైప్ లైన్లోకి మురుగు చేరి కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తాగునీటిని క్లోరినేషన్ చేసి ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వేసిన కథనాలను ఖండిస్తూ ఆ కథనాలు వేసిన వ్యక్తిని అరెస్టు చేయడంపై జీలుగుమిల్లి మండల కేంద్రంలో కూటమి నాయకులు రాస్తారోకో చేశారు. పోలీసుల తీరును అభినందిస్తూ నినాదాలు చేశారు. అసత్య ఆరోపణలను ఆందోళనకారులు ఆరోపించారు. ఎవరైతే నిరాధారమైన కథనాలు వ్యాపితం చేశారో వారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలవరం డీఎస్పీ తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలియజేశారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు గడ్డమనుగు రవికుమార్ తదితరులు మాట్లాడారు. జగదాంబ సెంటర్లో 4 కూడళ్ల వద్ద రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలవరం నియోజకవర్గంలో గత 6 నెలలుగా యువ నాయకుడైన యంగ్ డైనమిక్ లీడర్ స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారిపై 2 పాయింట్ సోషల్ మీడియా నుంచి 6 నెలలుగా కథనాల కింద వేసుకున్న వాదం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎమ్మెల్యే గారి సహచరుడైన కుమార్ బాబుని బెదిరించి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ట్రూ పాయింట్ అనే విజయవాడకు సంబంధించిన ఒక విలేకరి పేరు చెప్పుకునే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు పాదం మూర్తి. అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి విజయవాడలో అరెస్ట్ చేసి అతన్ని ఈ రోజు జంగారెడ్డిగూడెం కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం మేజిస్ట్రేట్ వారు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు అతనికి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు జేఏసీ పంచాయతీ ఇంజనీరింగ్ కార్మికుల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. యూనియన్ ప్రెసిడెంట్ కంతేటి వెంకట్రావు అధ్యక్షతన సమ్మె కొనసాగింపు చేశారు. జంగారెడ్డిగూడెం ఇంజనీరింగ్ కార్మికులు, కరెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ దాదాపు 45 మంది కార్మికులు దశల వారీగా ఆందోళన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నిమ్మల సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు ఆయనల ముత్యాలరావు, కొత్తూరు పెద్దలక్ష్మయ్య, దోసూరి నాగరాజు, పెద్ద నాగరాజు, రవి, వీర్రాజు, వెంకన్న, అనిల్ కుమార్, మురళి, సుజాత, ప్రసాద్ పాల్గొన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి స్వల్పంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో గోదావరి స్వల్పంగా పెరగడంతో అప్రమత్తమయ్యారు. గోదావరి నీరు ఎర్రగా మారుతుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. సీఏలకు వైద్యులను సత్కారం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్లాంటేషన్ డే. వైద్యులకు, సీఏలకు సత్కారం. గోకుల్ తిరుమల పారిజాతగిరి ఆలయంలో మొక్కలు నాటిన క్లబ్ సభ్యులు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికి కూటమి. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటున్న కూటమి నేతలు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిర్యాదు మేరకు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. అసత్య ఆరోపణలు, కథనాలు సృష్టిస్తే సహించేది లేదంటూ ధర్నా చేపట్టిన జనసేన నేతలు. జంగారెడ్డిగూడెంలో 2వ రోజుకు చేరిన మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు. వార్తలు సమాప్తం. నమస్కారం.